ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై చేసిన ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే స్పందించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ప్రజాగళం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు తనపై అసత్య వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిందలు వేసిన నారా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి దేవస్థానంలోకి వచ్చి తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ పరిశ్రమ 15 రోజులు మూతపడింది అంటూ చంద్రబాబు నాయుడు చెప్పడంలో నిజం లేదని బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. మూతపడింది అని చంద్రబాబు నాయుడు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అలా నిరూపించని పక్షంలో చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ ఆయన చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. మొన్నటి వరకు ఎర్రచందనం అమ్ముకుని జీవనం సాగిస్తున్న వ్యక్తికి నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం టీడీపీకే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు. లారీ డ్రైవర్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి వైకాపా పార్టీకి మధ్య ఉన్న వ్యత్యాసం అంటూ టీడీపీ పార్టీని విమర్శించారు. శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు విరివిగా లభిస్తున్నాయి అంటూ చంద్రబాబు నాయుడు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్న బొద్దల సుధీర్ రెడ్డి ఎప్పుడు మత్తు పదార్థాలు సేవించి ఉంటాడని, కావాలంటే అతని రక్తాన్ని పరీక్షిస్తే ఆ విషయం బయటపడుతుందని, అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుని శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు లభిస్తున్నాయి అని చెప్పడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు నాయుడే చెప్పాలన్నారు. కాలేజీ మూసేసింది నువ్వా నేనా? నేనన్న దేవుడి సొమ్మిదిని నిలబెట్టాను 50 లక్షల రూపాయలు. 22 మందిని ఇంకో కాలేజీలో చేర్చి ఆ కాలేజీ జేఎన్టీని తీసుకొని వస్తున్నా. మసూదడికి గెరేట్ అది జేఎన్టీ వస్తుందిరా, నువ్వు మూసేసిన దాన్ని జేఎన్టీ తీసుకొని వస్తున్నా. చంద్రబాబు నాయుడు, మిస్టర్ చంద్రబాబు నాయుడు, నీకు తెలుసో తెలీదో బాలాజీ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిన మూసేసిన కాలేజీని. యువర్ అండర్స్టాండింగ్, నేను చెప్పేది కూడా వినాళ్ళు, అర్థమైందా? మైకులు పెట్టి అరిచేతిపోయేది కాదు, అసెంబ్లీలో వింటావు కదా, ఏడగోడు విను. నేనే తీసుకొని వచ్చిన బాలాజీ మెడికల్ కాలేజీని మళ్ళీ తీసుకొని వచ్చాం. టీసీఎల్ నువ్వు ఉన్నప్పుడు ఇచ్చినావు, మీరున్నప్పుడు కాకపోతే ఆ రైతులకు డబ్బులు ఇకపోతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతుంటే నా దగ్గరికి మహేంద్ర అనే అబ్బాయి వస్తే ఆ టీసీఎల్లో నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే దాదాపు అది ఆ రోజు 15 లక్షల రూపాయలు ఎకరాకి సీఎం గారి దగ్గర పోయి కూర్చొని సైన్ పెట్టి టీసీఎల్ 10,000 మందికి జాబ్ ఇచ్చింది. మసూదడు అయ్యాలోని టీసీఎల్ ఓపెన్ అయింది. నువ్వు ఉండింటే అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? అప్పుడు నేను సెర్చ్ చేసినావు. కాళహస్తిలో ల్యాంకో, ఇంకొకటి ల్యాంకో గురించి మాట్లాడినాడు. కనీసం నీ మొదలు దొంగని తెలుసు, నువ్వు 420 అని తెలుసు, నువ్వు 820 అని తెలుసు. మాట్లాడేప్పుడు నీతిగా మాట్లాడు. ల్యాంకో ఏ రోజున ఒక్కరోజు మూసారా? ఒక్కరోజు మూస్తే ఉండదు, అది ఒక్కరోజు మూస్తే తట్టుకోలేరు. ఒక్కరోజు 5 రోజులు మూసే అని చెప్తావా? రా ఈశ్వర్ దగ్గర పోదాం, ఈశ్వర్ దగ్గర ల్యాంకోని పిలిపిస్తా, ల్యాంకోడి స్టేట్మెంట్ ఇస్తా. నువ్వు రెడీనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఖర్జూర్ నాయుడికి పుట్టుంటే నేను మా నాయనకు పుట్టుంటే, రే మిస్టర్ చంద్రబాబు నాయుడు, నువ్వు ఖర్జూర్ నాయుడికి పుట్టుంటే నేను మా నాయనకు పుట్టుంటే 10 రోజులు ల్యాంకో మూసేసిన నువ్వు చెప్పినా నిజమైతే ఎమ్మెల్యే రిజైన్ చేస్తా. నువ్వు రిజైన్ చేస్తావా?